హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా విపరీతంగా ఒక వారం రోజుల నుంచి యూట్యూబర్ స్కామ్ గురించి. సో ఇలాంటి స్కామ్లు అనేవి ఎదురుంగా వాడి ఎప్పుడు దొరుకుతాడా అని చూసేటువంటి వాళ్ళు డెఫినెట్గా చాలామంది ఉంటారు. వీళ్ళు ఒక్కళ్ళనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా చాలా స్కామ్స్ అయితే చేస్తున్నారు. ఈ స్కామ్లకి అమాయకమైన ఇండియాలో ఉండే వాళ్ళు తెలియక బలవుతున్నారు. అబ్రాడ్లలో ఉండేవాళ్ళు తెలిసి బలవుతున్నారు. తెలిసి ఎందుకు బలవుతున్నారు అంటే మరి వాళ్ళకి జాబులు రావు. ఏం చేయాలి? సస్టైన్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలంటే వీసాలు చేయించుకోవాలి. సో నాకు మొన్న వీడియో కూడా ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఇన్ని మాటలు మాట్లాడకపోతే మీరు పోలీస్ కేసు పెట్టించచ్చు కదా, అది పెట్టించచ్చు కదా. చాలామంది ఇంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఒక వారం రోజుల నుంచి నెత్తినోరు పెట్టి మొత్తుకుంటున్నారు కదా. సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చేసినంత మాత్రం అవ్వదు. ఒక విషయము సిస్టంలోకి వెళ్ళింది అంటే ఇప్పుడు పోలీసుల చేతికో లేకపోతే లాయర్ల దగ్గరకో వెళ్ళిపోయింది అంటే ఏంటంటే అప్పుడు ఈ చట్టం అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. సో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చేటువంటి అది ఎన్ని రోజులైనా పట్టచ్చు. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు పోలీస్ కేసు పెడితే ఆ పోలీసు వాళ్ళు ఓవర్ నైట్ని ఇప్పుడు ఒక 10 లక్షలు పోగొట్టుకున్న పోలీస్ కేసు పెట్టే తెల్లారు 10 లక్షలు ఇగో నీ డబ్బులు నీకు అని ఇప్పించలేరు కదా. వాళ్ళకు కూడా తెలియాలి కదా నిజమేంటి, ఎవరి తప్పు ఉంది, వీళ్ళ తప్పు ఉందా, వాళ్ళ తప్పు ఉందా, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్ళిందంటే దాన్ని మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కొంచెం అక్కడ చట్టపరంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే టైం డిలే. వాళ్ళ లాయర్ రావాలి, వీళ్ళ లాయర్ రావాలి, లాయర్లకు ఖర్చులు పెట్టుకోవాలి. అబ్రాడ్లో లాయర్ల ఖర్చులు ఎంత ఉంటే గంటకు జస్ట్ డిస్కషనే, కేవలం డిస్కషన్ చేసుకుంటే 100-150 పౌండ్లు తీసుకుంటుంటారు అనమాట యూకేలో లాయర్లను పెట్టుకోవాలంటే. అటు వీళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ డబ్బులు ఇచ్చాము వీసా చేయించుకోవడానికి అంటే అది కూడా తప్పే కాబట్టి వీళ్ళు కూడా తొందరపడి వెళ్ళలేరు అనమాట. సో ఇదంతా పక్కన పెడితే ఇలాగా స్పాన్సర్షిప్ కోసం ఎవరెవరైతే మోసాలు చేద్దామని అనుకునే వాళ్ళు ఉన్నారో చాలామంది ఉన్నారు. జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలంటే మీరే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్రాడ్ వద్దాం అనుకునే వాళ్ళ కోసమే నేను ఈ పర్టిక్యులర్ వీడియో చేస్తున్నా. సో మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏజెంట్ల దగ్గర నుంచి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈజీగా చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తే మీరు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ టాప్ యూనివర్సిటీ ఉంది, ఎక్కడ జాబులు దొరుకుతాయి, ఎక్కడ విషయాలు దొరుకుతాయి అన్నీ తెలుసుకోవచ్చు. అసలు మీకు ఎవ్వడు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరు ఓన్గా తెలుసుకొని రావచ్చు అనమాట. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మొత్తం తెలుసుకోండి. మీరు ఒక దేశానికి వెళ్ళే ముందు ఇప్పుడు యూకే వద్దాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ యూకేనే తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు స్కామ్ అంతా జరిగిందంత ఇక్కడే కాబట్టి యూకేనే తీసుకుందాం. మీరు వద్దాం అనుకుంటున్నారు, అందరి మైండ్లో ఎలా ఉంటుందంటే 90%, ఒక 10% పక్కన పెట్టండి, 90% పార్ట్ టైం జాబులు చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, లోన్ క్లియర్ చేసుకోవాలి. నేను మొన్న ఎవరో ఒక అమ్మాయిది ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసా, నేను సంపాదించేసా, నా లోన్ క్లియర్ అయిపోయింది, ఇంకా 10 లక్షలు దాచిపెట్టా నేను అని చెప్తుంది. అంటే ఏం చెప్తున్నారో మీరు రావాలనుకునే వాళ్ళకి, అరే మంచిగా యూకే వెళ్ళిపోతే లోన్ క్లియర్ చేసేసిందంట, 10 లక్షలు దాచిపెట్టేసిందంట, నీకు తర్వాత ఎవడిస్తాడు జాబు, నీ టైం అంతా నువ్వు పార్ట్ టైం జాబులకి, లోన్లు క్లియర్ చేయడానికి, డబ్బులు దాచిపెట్టడానికి, ఇండియా పంపించుకోవడానికి, ఐఫోన్లు కొనుక్కోవడానికి పోతే నీకు ఇంకా స్పాన్సర్షిప్ ఎవడిస్తాడు? నీకు నాలెడ్జ్ ఏముంటుంది? నీ టైం దేని మీద స్పెండ్ చేయాలి? చదువు మీద స్పెండ్ చేయాలి. చదువు తగ్గించడం వీళ్ళంతా ఏంటంటే 70 అవర్స్, 80 అవర్స్, 40 అవర్స్ నిద్ర కూడా పోరు. ఎందుకు అంటే పౌండ్ 120 రూపాయలు ఉంది కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలి, లోన్ తెచ్చుకోవాలి, పంపించుకోవాలి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్ లేదు, ఒక సబ్జెక్ట్ ఉండదు, ఒక టాలెంట్ స్కిల్ ఏమీ ఉండదు. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తారు. ఏమవుతుంది? పిఎస్డబ్ల్యూ వరకు మీ లైఫ్ బాగుంటుంది, కాలేజీలో చదువుకునేటప్పుడు పార్ట్ టైం చేసుకుంటారు, అయిపోయిన తర్వాత 2 ఏళ్ళు పిఎస్డబ్ల్యూ గవర్నమెంట్ ఇస్తుంది కదా, తీసుకుంటారు. పిఎస్డబ్ల్యూలో మీరు గనక చూస్తే పిఎస్డబ్ల్యూలో 50-70% అందరూ బయట షాపులలోనో, సూపర్ మార్కెట్లలోనో, హోటళ్ళల్లోనో లేకపోతే ఇంకో చోట పనిచేసే వాళ్ళ తప్ప జెన్యున్గా వాళ్ళు చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గ జాబులు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు అంటే జాబ్ మార్కెట్ లేదు కాబట్టి వాళ్ళకు దొరకట్లేదు. సో చాలామంది మాస్టర్స్ చదువుకున్నటువంటి పిల్లలు కిచెన్లలో వీటిలలో కూడా పనిచేస్తున్నారు. తప్పదు మరి, పాపం ఏం చేస్తారు చెప్పండి. మరి వాళ్ళు లోన్లు తీర్చుకోవాలి, వాళ్ళు ఇంత దూరం వచ్చినందుకు కాలేజీ డబ్బులని ఇవన్నీ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైము డబ్బా లాంగ్ రన్నా, ఈ 2 ఆలోచించుకుంటేనే మీరు అబ్రాడ్ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
అసలు పార్ట్ టైమ్ జాబ్ అనేది మైండ్‌లో పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వేల వీడియోలు వస్తాయండి. అందరూ చెప్తారు. "అరే! మా మామనే మస్తు పైసా కమాయేరా" అంటాడు ఒకడు. లేకపోతే ఇక్కడ జాబులు మస్తు దొరుకుతున్నాయి మామ, పార్ట్ టైమ్ మస్తు దొరుకుతున్నాయి మామ అంటాడు ఒకడు. ఈ పార్ట్ టైమ్ కాదు ఎయిమ్ మీది. మీ ఎయిమ్ ఏంటి? లాంగ్ రన్‌లో సెటిల్ అవుతేనే మీరు అబ్రాడ్ వచ్చిన దానికి యూజ్ ఉంటది. మీరు వస్తారు, సంపాదించుకుంటారు, మీ లోన్ తీర్చుకుంటారు. పైన ఒక 15, 20 లక్షలు వాట్ ఈస్ ద పాయింట్? వాట్ ఈస్ ద పాయింట్? ఎందుకొచ్చారు మీరు? 15, 20 లక్షలు సంపాదించుకోవడానికా? సో, ఆ 15, 20 లక్షలు ఎక్స్‌ట్రా మీరు మిగుల్చుకున్న డబ్బులు సంపాదించుకోవడానికి ఇన్ని కష్టాలు పడాలా? వచ్చి చదువుకోకుండా, ఇంటర్న్‌షిప్పులు దొరకకుండా, లేపోతే మీ థీసిస్‌లు మీరు రాసుకోకుండా వేరే వాళ్ళతో రాపిచ్చి, అసైన్‌మెంట్‌లు వేరే వాళ్ళతోని రాపిచ్చి, అసైన్‌మెంట్‌లు రాపిస్తే డబ్బులంట. వేరే వాళ్ళతోని రాపిస్తున్నారు. సో, ఎందుకింక చదువుకోవడం ఎందుకు దండగా? మీ అసైన్‌మెంట్‌లు మీరే రాసుకోకుండా వేరే వాళ్ళతో రాపిచ్చుకోవడం, మీకు చదువుకోవడానికి రావడం ఎందుకు? అంటే మీరు పార్ట్ టైమ్ కోసం వస్తున్నారనమాట. పార్ట్ టైమ్ కోసం వస్తున్నారు కాబట్టి మీకు స్పాన్సర్‌షిప్ ఎవరు చేయట్లేదు. జెన్యూన్‌గా వచ్చి టాప్ యూనివర్సిటీలో చదువుకోండి. మీరు మంచిగా పీఎస్‌డబ్ల్యూ చేసేటప్పుడు ఒక ప్రాపర్ తక్కువ జీతమైనా పర్లేదు. మీ ఏదైతే కోర్స్ ఉంటుందో కోర్స్ రిలేటెడ్ జాబ్ ఎతుక్కోండి. దానికి తగ్గట్టు మీకు స్పాన్సర్‌షిప్ అనేది దొరుకుతది. మీరు అవేమీ చేసుకోకుండా ఎంతసేపటికి కొట్టు 20 గంటలు కొట్టు, 70 గంటలు కొట్టు, 30 గంటలు కొట్టు అంటారు. అన్నన్ని గంటలు కొడితే చివరికి ఏమైతది? చివరికి ఇట్లానే పైసలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తది. సో, ఓకే. ఇక్కడ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మనం ఎలాగుంటామో వచ్చిన తర్వాత పీఎస్‌డబ్ల్యూ చేస్తున్నంత సేపు మనకి ప్రాపర్ జాబ్ లేక, స్కిల్ లేక, అది లేక మన చుట్టూ ఉండే వాళ్ళే ఉంటారు కదా! వాళ్ళే అరే! వాళ్ళు వీసా చేస్తారట. ఓకే. చేస్తారు. చేపించుకున్నారు. ఫైన్. మీరు డబ్బులిచ్చి వీసా చేపించుకున్నారు. మీకు జీవితాంతం టెన్షనే. పీఆర్ వచ్చేదాకా టెన్షనే. ఆ వీసా అయిపోయి పీఆర్ వచ్చేదాకా టెన్షనే. ఎందుకు టెన్షను అంటే టాక్స్ కట్టాలా? మీరు ఏ కంపెనీలో అయితే వీసా చేపించుకుంటారో ఆ కంపెనీలో మీరు టాక్స్ కట్టుకొని మెయింటైన్ చేయాలి. అది ఇల్లీగల్. మీరు అక్కడ పని చేస్తే ఆ కంపెనీ వాడు మీకు జీతం ఇచ్చి ట్యాక్స్ కట్టాలి. మీరెక్కడో పార్ట్ టైం చేసుకుంటా వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇచ్చేసి ట్యాక్స్ కంటే అది ఇల్లీగల్ కదా. అప్పుడు లైసెన్స్ రివోక్ అయిందనుకోండి ఖతం మీది కూడా పాయ్. ఇప్పుడు మీకు ఎలాగైతే వీసా చేస్తున్నారో మీరు ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. ఓకే. మీకు ఎలాగైతే డబ్బులు తీసుకొని వీసా చేస్తున్నారో అలాగే ఇంకో 10 మందికి కూడా డబ్బులు తీసుకొని వీసా చేస్తున్నారు కదా. వాడు వీళ్ళ దగ్గర వీసా చేయించుకొని ఏ సూపర్ మార్కెట్లోనో ఏ రైడింగ్లోనో దొరుకుతాడు హోమ్ ఆఫీస్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తారు? బాబు నీ కంపెనీ నువ్వేడ నాది సిఓఎస్ మీద ఉన్నా నేను కాస్ట్ మీద వేరే కంపెనీలో వీసా మీద మరి అక్కడ ఉండి ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు అంటే నువ్వు ఇల్లీగల్గా చేస్తున్నావు అని చెప్పి వాడితో పాటు వాళ్ళ కంపెనీని కూడా తవ్వుతారు. తవ్వినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఇతనికి వీసా ఇచ్చినప్పుడు నువ్వు కదా మెయింటైన్ చేయాలి శాలరీ, నువ్వు కదా కట్టాలి ట్యాక్స్. మరి ఇతను బయట ఎక్కడో పని చేసుకుంటున్నాడు ఏంటి అంటే అప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? నాకు తెలియదండి నేను కట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా, నీకు జాబ్ ఉందనే కదా నువ్వు వీసా ఇచ్చావు. మరి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా మళ్ళీ వాళ్ళకి జీతం ఇవ్వడం అనేది. మరి ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ కంపెనీ లైసెన్స్ రివోక్ అవుతుంది. ఈ కంపెనీ లైసెన్స్ రివోక్ అయితే దీని మీద ఉన్న 10 మందిని కూడా రోడ్డున పడతారు కదా. అంటే ఇక్కడ చూడండి ఇదంతా ఒక పెద్ద చైన్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. ఒక్కడి వలన మొత్తం కంపెనీ కొలాప్స్ అయిపోతే దాంతోపాటు వీళ్ళు కూడా రోడ్డున పడతారు. కాబట్టి ఏంటంటే మీరు వీలైనంత వరకు ఇలాగా డబ్బులిచ్చి వీసా చేయించుకొని ట్యాక్సులు మెయింటైన్ చేస్తూ 5 సంవత్సరాల పిఆర్ కోసం మీరు కష్టపడుతున్నా, మీరు జెన్యూన్గా కష్టపడి ట్యాక్సులు కట్టుకుంటూ ఉన్నా వేరే వాళ్ళ వల్ల కూడా మీకు అన్యాయం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఈలోపు వాడు కంపెనీ ఎత్తేయచ్చు, లేకపోతే వాడికి మీ కోపం వచ్చి వీసాయే క్యాన్సిల్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. సో కాబట్టి అప్పుడు మీరు రోడ్డు మీదకి వస్తారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్సే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్కాములు. ఓకే. సో తప్పెవరిది అనేది ఇన్వెస్టిగేషన్లో ఎట్లా కొట్లా తేలుస్తారు డెఫినెట్గా. తేల్చకుండా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదండి. ఎవరైనా సరే డెఫినెట్గా ఏదో ఒక రకంగా డీప్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే అందరు బయటకు వస్తారు. ప్రతి ఒక్క రూపాయికి లెక్క అనేది ఉండాలి. ఉట్టిగా డబ్బులు బ్యాంకులో వేసేస్తే 1000 పౌండ్లు బ్యాంకులో వేసా నేను అంటే ఎందుకు వేసావు? బ్యాంకులు 2 పౌండ్లు బ్యాంకులో పడ్డా కూడా లెక్క అడుగుతున్నాయి వాళ్ళు. రేపు లెక్క చూపించుకోవాలి కంపల్సరీ. ఏ రీజన్ కింద బ్యాంకులో వేసాము అన్ని బయటకు వస్తాయి. ఎవరో ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. సో అది పక్కన పెడితే మీరు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ఆలోచించుకోండి. మీరు మీ అంతటా స్పాన్సర్షిప్ తెచ్చుకునేలాగా మీరు ప్రిపేర్ అయ్యి మంచిగా యూకే అని కాదు, యుఎస్ అయినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా సేమ్ ప్రాసెస్, సిమిలర్. ఆల్మోస్ట్ ఆల్ ఏ కంట్రీలో అయినా సిమిలర్ ప్యాటర్నే ఉంటుంది. మీ క్వాలిటీని బట్టే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుందాం అనుకోండి, మంచి క్వాలిటీయో కొనుక్కోవాలని చూస్తాం కదా, పాడైపోయినవి అయితే కొనుక్కొని తెచ్చుకోం కదా. సో అలాగా
కంపెనీలు కూడా ఏం చూస్తాయి అంటే స్కిల్ ఉన్న వాళ్ళనే చూస్తాయి. 10 మందిని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? 2 పోస్టులకి 10 మందిలో ఆ ఇద్దరు ఎవరో క్వాలిటీ ఉన్న వాళ్ళని తీసుకుందాం అని చెప్పేసి చేస్తారనమాట. సో మీరు కూడా ఇద్దరిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. మోరల్లెస్ అందరూ ఉండలేరు. బట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ చాలా టఫ్గా ఉంది. మీరు అబ్రాడ్ చదువుకోవడానికి వస్తుంటే ముందే ప్రిపేర్ అయ్యి రండి. ఒకవేళ పిహెచ్డబ్ల్యూ వరకు ఓకే, ఆ తర్వాత జాబ్ రాకపోతే మీరు వెళ్ళిపోవటానికి ప్రిపేర్డ్గా ఉండండి. కానీ ఇలాగా లక్షలు ఇచ్చి వీసాలు చేయించుకోవటం మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకు అంటే మీరు చూడండి, ఇప్పుడు ఒక 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టి చేయించుకున్న ఏ 3 నెలలకో 4 నెలలకో ఇందాక నేను చెప్పినట్టు కంపెనీ మూసుకోపోయినా, లేకపోతే వాడేవాడన్నా దొరికి కంపెనీ లైసెన్స్ రివోక్ అయినా, లేకపోతే మీ కంపెనీ వాడి కోపం వచ్చి మిమ్మల్ని మీ వీసా క్యాన్సిల్ చేసినా ఇందులో మీరు సాధించేది ఏముండదు. ఓకే, ఏ రకంగా చూసుకున్నా కూడా మీరు ఆ డబ్బులు పెట్టిన అన్ని లాస్ అయిపోతారు. కాబట్టి డబ్బులు ఇచ్చి స్పాన్సర్షిప్ చేసుకోకుండా మీ అంతటా మిమ్మల్ని కంపెనీలు ఎత్తుక్కుంటూ వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. అంటే ఏం చేయాలి? టాప్ యూనివర్సిటీలు ఎత్తుక్కొని దాంట్లో మంచి సీటు తెచ్చుకొని ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి పార్ట్ టైం జాబులు కేవలం మీ ఎక్స్పెన్సెస్ కోసం మాత్రం చేసుకొని రండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్తాను. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక 4 అయితే షేర్ చేయండి. బాబాయ్, హ్యావ్ గుడ్ డే.